మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సోహెల్ ఖాన్ మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు 2 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుండటంతో పిల్లలకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, అలాగే ఈ నెల 7న బక్రీద్ పండుగ ఉన్నందున వెంటనే 2 నెలల వేతనాలు అందజేయాలని ఆయన అధికారులను కోరారు. తమ వేతనాలను ట్రెజరీ నుండి తొలగించి పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఆవునూరు లింగయ్య, బూడిద సాగర్, సిహెచ్ లింగయ్య, బాపు, మల్లయ్య, మొగిలి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2 నెలల జీతభత్యాలు రాకపోవడం వల్ల మరి కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పాలనాధికారిని మరి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదంటే చాలీ వేతనాలతోని కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఏప్రిల్, మే 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు రాలేదు. మరి ఈ విషయంపై పలు దఫాలుగా కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కూడా మరి మా యొక్క యూనియన్ తరఫున కలవడం అనేది జరిగింది. ఈరోజు వారు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క జూన్ 5వ తేదీ వరకే వారికి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి వేతనాన్ని మరి అందజేస్తాను, వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుందని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు. అదేవిధంగా మరి మరో వారం రోజుల తర్వాత మేకు సంబంధించినటువంటి వేతనాలను కూడా మరి వేసే దిశగా నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దాని పట్ల మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు జూన్ మాసంలో మరి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎందుకంటే పిల్లలకు మరి పాఠశాలలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మరి యొక్క పిల్లలకు కావాల్సినటువంటి మరి వారికి కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు కావచ్చు, వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 90% కార్మికులు మరి ఏదైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా 90% వరకు అద్దె ఇండ్లలో ఉంటా ఉన్నారు. వారికి మరి 2 నెలల నుంచి వేతనం రాకపోతే అటు ఇంటి యజమానులు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు అయ్యా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడంతో వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా నేను మరి మీ యూనియన్ పక్షాన మీకు నేను తెలియజేస్తా ఉన్నా, 5వ తేదీన మరి 1 నెల జీతం ఇస్తాను అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా మా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి కార్మికులకు కూడా తెలుసు ఎవరు పోరాడతారో. గతంలో కూడా మరి ఇవాళ 17,000 వేతనం వచ్చిందంటే అది కేవలం మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పోరాటం వల్లే మరి ఇక్కడ వరకు రావడం జరిగింది. రేపు కార్పొరేషన్ అయింది మరి 23 నుంచి 25,000 కార్మికులకు వేతనాలు పెంచే దిశగా మరి ముందడుగు వేస్తూ ఉన్నది మున్సిపల్ కాంట్రాక్ట్ సంఘం. కాబట్టి దయచేసి కార్మికులు కూడా గమనించాలి. ఎవరో చెప్తున్న మాటలు విని, ఎవరో ప్రలోభ పెడుతున్నటువంటి మాటలు విని దయచేసి మీరు కార్మికులు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా కార్మిక పక్షపాతి ఎవరు అనేది ఆలోచించాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రేమ్సాగర్ సార్ కూడా స్పష్టంగా ఉన్నారు. వారు కూడా కార్మికుల పక్షపాతి. వారు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కార్మికుల పక్షాన వారు కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మరి వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.